దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దినం వెంబడి దినము దేవుడు మనల్ని తన ఆత్మాభిషేకంతో నింపుతూ సజీవులుగా ఉంచి ఈలాగున దేవుని కొరకు పాత్రలుగా జీవించటానికి దేవుడు మనకి కృప దయచేస్తున్నాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం ఈలాగున మరి ఐక్యమత్యంతో కొనసాగటానికి దేవుడు మనకిచ్చిన ఈ ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయము, ఏక తాత్పర్యం కొరకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును కాక. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 6వ వచనములో మరి ఆయన నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చాడని, అంతేకాదు ఆత్మ మరి సత్యము గనక ఆ ఆత్మయే మరి సాక్ష్యం ఇచ్చుచున్నాడని మనము ధ్యానించాము. ఈ దినము 7వ వచనము ధ్యానిద్దాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మరి ఈ మాట మరి మరొక వచనంగా మరి ఇంగ్లీష్ వర్షన్ లో యాడ్ చేయబడిందండి. మరి ఇక్కడ ముగ్గురు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురని రాయబడింది. ఎవరెవరంటే ఆత్మ, నీళ్లు, రక్తమని రాయబడింది 7వ వచనములో. కానీ 8వ వచనంలో ఏమి రాయబడిందంటే దట్ దెర్ ఆర్ బేర్ విట్నెస్ ఈస్ ఎర్త్, స్పిరిట్, వాటర్. అంతేకాదు ఫాదర్, ది వర్డ్ అండ్ ద హోలీ ఘోస్ట్, దీస్ త్రీ ఆర్ గివింగ్ విట్నెస్ అండ్ దీస్ త్రీ ఆర్ వన్ అని రాయబడింది. మామూలుగా ఇక్కడ తెలుగులో మరి ఆత్మ, నీళ్లు, రక్తమని రాయబడింది. అదే పదము ఇంగ్లీష్ లో మరి 8వ వచనంలో రాయబడింది. ఇక్కడ 7వ వచనంలో చూస్తే గనక మరి ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు. వీరు ఎక్కడ సాక్ష్యం ఇస్తున్నారంటే త్రీ దట్ బేర్ రికార్డ్ ఇన్ హెవెన్. ఇక్కడేమో భూమి మీద మరి వీరు సాక్ష్యం ఇస్తున్నారు. పరలోకంలో ఇది రికార్డ్ చేయబడింది. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే ఫాదర్, ది వర్డ్, ది ఫాదర్, ది వర్డ్ అండ్ ద హోలీ ఘోస్ట్. ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారని అక్కడ మరి రాయబడిందని చెప్పేసి ఇక్కడ మరి యోహాను పత్రిక 7-8 వచనాలలో తెలుగు ఇంగ్లీష్ లో మరి తర్జుమా చేయబడినట్లుగా మనము చూడగలము. అంటే భూమి మీద సాక్ష్యం ఇచ్చే ఈ ముగ్గురున్నారు. పరలోకంలో మరి రికార్డ్ చేయబడిన సాక్ష్యానికి ముగ్గురున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళేమో అనే కుమారుడు అనే దగ్గర వాక్యం అని రాయబడింది. వారు ముగ్గురు పరలోకంలో సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఇక్కడ చూచి ఎవరి గురించి? క్రీస్తు గురించి, దేవుని కుమారుడైన క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ భూమి మీదనేమో ఆత్మ, నీళ్లు, రక్తము మరి సాక్ష్యం ఇవ్వటమే కాదు, ఈ మూడు ఏకీభవించి ఉన్నాయి. ఆ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ద త్రీ ఆర్ వన్. ఇక్కడ ముగ్గురు ఒక్కటై ఉన్నారు. వారు ముగ్గురు ఏకీభవించి ఉన్నారని ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడగలము. అంటే ఈ భూమి మీద క్రీస్తు గురించిన సాక్ష్యాలు వెల్లడి చేసే పని మరి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ దేవునిదైనది కదా. మనము ధ్యానించాము పరిశుద్ధాత్మ దేవుడు ఎట్టి విధంగా మరి సాక్షిగా నిలబడ్డాడు మరి అనే విషయాలు మనం ధ్యానించాము. అంటే ఆత్మ అనేది పరిశుద్ధాత్మ యొక్క పరిచయను సూచించినట్లుగా పాత క్రొత్త నిబంధనల ద్వారా దేవుడు బయలుపరిచిన విషయాలను ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో చేసే ఒప్పింప చేసే కార్యం ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని మన వ్యక్తిగతమైన అనుభవంలోకి తోడుకొని వస్తాడు. నీళ్లు అనేది మనము ధ్యానించాము 2 రకాలుగా. ఒకటి క్రీస్తు యొక్క బాప్తిసము, రెండవది మరి క్రీస్తు యొక్క శరీరములోంచి కారిన ఆఖరి నీళ్లు అని మనము ధ్యానించాము. రక్తం అనేది క్రీస్తు మన పాపాల నిమిత్తంగా పొందిన బలియాగ మరణాన్ని సూచించినట్లుగా మన పాపాల నిమిత్తంగా ఆయన చెల్లించిన శాశ్వత మూల్యంగా మనము
ధ్యానించాము. అంటే మన మీదకి ఎటువంటి శిక్ష లేదు, బాధ అనుభవించవలసిన అవసరం లేదని ఈ ముగ్గురు ఏకమై సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా! ఇక మరి అందరూ కూడా మరి చారిత్రాత్మకమైన వారు, మరి ఒక్కొక్కరు వ్యక్తిగతమైన వారు. అంటే ఏ రకమైన సామరస్యపూర్ణమైన సంపూర్ణమైన రిపోర్ట్ ఇస్తున్నట్లుగా చూడగలము. ముగ్గురు యొక్క అభిప్రాయము ఏకాభిప్రాయంగా ఉన్నట్లుగా మరి క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, క్రీస్తు యొక్క కార్యం మీద ప్రాధాన్యత చూపించి వీరందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూడగలము. యేసు క్రీస్తు ప్రభువును మన జీవితంలో ఒక అంతర్భాగంలా చేసుకునేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అంటే క్రీస్తు యొక్క వాస్తవికతను, తర్వాత ఆయన మన కొరకు చేసిన పరిచర్యను మన హృదయంలో అది ముద్రించబడుతున్నది. అంతేకాదు యేసు రక్తము ప్రతి పాప శిక్ష నుంచి మనం విడిపిస్తా ఉన్నది కదా. పాపం వల్ల వచ్చే శిక్షని ప్రతి దాని నుంచి కదా, ఒక చిన్న మచ్చ ముడతలో నుంచి కూడా మనల్ని విడిపిస్తా ఉన్నది. ఎలాగునా యెషయా గ్రంథకర్త రాసిన విధంగా నిశ్చయముగా ఆయన మన దుఃఖములను భరించెను, మన వ్యసనములను భరించెను. అసలు అక్కడ రాయబడిన మాట మనము చూస్తే అసలు ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క శ్రమల గురించి రాశాడు అని మనం చూస్తే గనక మరి అసలు ఆ మాటలు మనము ధ్యానిస్తుంటే నిశ్చయముగా అనే పదము నిజంగా అది ఖచ్చితంగా జరిగింది. వాస్తవమైన కారణము, రోగాలు భరించాడు, మన వ్యసనాలను వహించాడు, మరి మొత్తబడ్డాడు, శ్రమపరచబడ్డాడు, బాధింపబడ్డాడు, గాయపరచబడ్డాడు, నలుగుగొట్టబడ్డాడు, మరి ఆ దెబ్బలు పొందాడు. చూడండి ఎన్ని రకాలైన శిక్షలు ప్రభువుకు కలిగినయో. నిన్ను నన్ను కూడా మరి ఆయన మరి రక్షించటానికి, బాగు చేయటానికి, మన ఆత్మలలో నూతన కార్యము జరిగించటానికి. అసలు మనమందరం కూడా మనకిష్టం వచ్చిన త్రోవలో తొలగిపోయామంటే 6వ వచనములో చూస్తే మనము అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము ఆయన మీద మోపెను. హల్లెలూయా కదా. మనం పొందవలసిన శిక్ష ఆయన మీద మోపబడినట్లుగా మనము చూడగలము. అంటే ఈ మొదటి పత్రిక అంతా కూడా యోహాను భక్తుడు రాసినప్పుడు క్రీస్తులో వారి స్థానము గురించిన ఒక భరోసా ఇవ్వటం ద్వారా వారిని ప్రోత్సహిస్తూ రాస్తున్నాడు. ఆ స్థానము ఎంతో పదిలమైనది, అది నిత్యము సురక్షితమైనది. యేసును విశ్వసించిన వారు మరి తద్వారా వారు వర్తమాన కాలంలో కూడా నిత్య జీవాన్ని కలుగున్నారు. ఇప్పుడున్నటువంటి మరి ఈ కాలంలో మరి మనము రక్షింపడి ఉన్నాము. ఈ వర్తమానంలో మనము ఈ రక్షణలో కొనసాగుతున్నాము. అంతేకాదు పరలోకంలో కూడా, రానున్న భవిష్యత్ కాలంలో కూడా మన యొక్క స్థానము క్రీస్తులో నిత్యంగా సురక్షితమైనదని మరి ఆయన రాస్తున్నట్టుగా మనం తెలుసుకున్నాము. ఎలా తెలుసుకున్నాము? అర్థం చేసుకున్నట్టు ద్వారా, ఆయన వివరించి రాయటం ద్వారా మనము తెలుసుకున్నాము. మరి ఈ ముగ్గురు పరలోకంలో కూడా ముగ్గురు, ఈ భూమి మీద ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నట్లుగా నిజంగా ఆయన రాసినటువంటి మాటలు మరి అది పాత మరి ఆ ప్రతుల్లో ఉందంట. ఆ గ్రీకు లేకుంటే హిబ్రీలో రాసినటువంటి ఆ ప్రతుల్లో ఉందంట. ఎందుకో తర్జుమాలో తెలుగులో ఆ పదము మరి తెలుగు తర్జుమాలో మిస్ అయింది, కానీ ఇంగ్లీష్ లో చూసాను నేను. ఆల్ వర్షన్స్ లో కేజీవి, ఎన్కేజీవి, ఎన్ఐవి, ఆర్ఎస్, ఇంకా చాలా చాలా ఉన్నాయి డిఫరెంట్ వర్షన్స్. వాటన్నిటిలో చూస్తే ఆ 7వ వచనము 8వ వచనము 2 రాయబడినాయి. ఇప్పుడు మనకి ఇక్కడున్న 8వ వచనము 9వ వచనంకి వెళ్ళిపోయింది. అట్టి విధంగా ఈ పదము మరి దేవుడు వాక్యము మరి పరిశుద్ధాత్ముడు అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే మరి దేవుని క్రీస్తు ప్రభుని విశ్వసించే ప్రతివాడు
దేవుని నుండి మరి జన్మించాడని మరి ఆయన ప్రారంభిస్తూ ఈ యొక్క 5వ అధ్యాయము మొదటి వచనములో దేవుడు తన పిల్లలను ప్రేమిస్తే ఆయన పిల్లలు కూడా దేవుని పిల్లలైన మరి అందరినీ కూడా ప్రేమించాలని దేవుడు ఏదైతే తన ప్రేమను మరి వ్యక్తపరిచాడో మరి దానికి మనం విధేయత చూపుడు ద్వారా మరి విశ్వాసులను మరి దేవుని పిల్లలుగా పరిగణించి మనం ప్రేమించాలని, ఆయన ఆజ్ఞలు పెద్ద భారమైనవి కావు, కష్టమైనవి కావు. క్రీస్తునందు విశ్వాసం ద్వారా విశ్వాసులు ఇప్పటికే లోకాన్ని జయించారని యోహాను గుర్తు చేస్తూ వచ్చాడు. అంటే యేసును విశ్వసించిన వారందరూ కూడా లోకాన్ని జయించారని, మరి ఈ వాస్తవాన్ని కదా ఈ 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి రాయబడిన మాటలు మరి చూచినట్లయితే మరి ఈ యొక్క 6, 7 వచనాలు వచ్చేటప్పటికి పరలోకంలో సాక్షులు 3 ఉన్నారు, ఈ భూమి మీద 3 సాక్షులు ఉన్నారని రాసిన మాటలు. అంటే యేసు నీటి ద్వారా రక్తము ద్వారా వచ్చాడు అంటే మానవ జన్మకు ఆయన పరిపూర్ణమైన మరియు పాపరహితమైన రక్తము తోడయిందని, తద్వారా పాపానికి ప్రాయశ్చిత్తంగా మరి మరి ఆ కార్యము మారిందని చెప్పి నొక్కి చెప్తూ ఆయన ఈ కార్యాన్ని ధృవీకరించే ఆత్మను గురించి ప్రస్తావిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. ఈ ఆత్మ యొక్క సాక్ష్యాన్ని మనము నమ్మవచ్చని చెప్తూ మరి ఈ సాక్ష్యము అయితే మరి 3 కలిసి సాక్ష్యం ఇస్తున్నారు కదా. ఎవరైనా ఒక సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యము నిలబడదు, అవునా కదా. మరి ఏదైనా మనం చూసినట్లయితే కానీ పాత నిబంధన గ్రంథంలో ఏదైనా ఒక సాక్ష్యం చెప్పాలంటే మరి 2, 3 మాటల మీదనే సాక్ష్యము చెప్పిన దాని మీదనే అది స్థిరపరచబడాలంట. అదొక మరణ శిక్ష విధించాలి. ఒకడు పొరపాటు చేస్తాడని మరి ఏదైనా సరే ఇక్కడ నిర్ణయించాలంటే 2, 3 యొక్క మాటల యొక్క సాక్ష్యం మీద మాత్రమే అక్కడ కార్యము స్థిరపరచబడాలంట. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనము, 17వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినట్లయితే 2, 3 సాక్షుల మాట మీదనే మరి ఏదైనా కార్యము చేయగలగాలని, ఒక్క సాక్షి మాట మీద వానికి మరి శిక్ష విధింపకూడదు. ఒకడు చేయు సమస్తమైన పాపములలో ఏ అపరాధము గురించి గాని ఏ పాపము గురించి గాని ఒక్క సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి మరి స్థిరపరచబడును అని రాయబడింది వాక్యంలో. అంటే ఈ యొక్క నిత్య జీవము క్రీస్తులో దేవుని కుమారుడైన క్రీస్తులో మాత్రమే లభిస్తుంది ధృవీకరిస్తూ ఇక్కడ 3 సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. నిజంగానండి, ఒక వాక్యము ఇక్కడ రాయబడిందంటే అది దానికి రిలేషన్ గా మరొక చోట ఎక్కడో ఉంటది. ఇక్కడేమో 2, 3 మాటల మీద అది స్థిరపరచబడుతుందంటే ఇక్కడ భూమి మీద నీరు రక్తము పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. పరలోకంలో కూడా తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఈ సాక్ష్యము గురించి ఇవ్వబడిన దృక్పథం మనం చూస్తే అది ఎంతో ప్రాముఖ్యమైనది, సమగ్రమైనది, అపారమైన కృపతో కూడుకున్నది, విశేషమైన స్పష్టత ఖచ్చితత్వం కలిగి ఉన్నట్లుగా సత్యానికి మరి ధృవీకరించబడటానికి చూపించబడిన ఆధారాలుగా పరలోకం నుంచి వచ్చిన ఒక స్వరంగా, భూమి నుండి వచ్చిన ఒక సాక్ష్యంగా, లేఖనం యొక్క సాక్ష్యంగా, వ్యక్తిగత అనుభవంగా మరి మాటలు రాయబడినట్లుగా చూడగలము. వ్యక్తిగత అనుభవం అంటే యోహాను భక్తుడు ఏది చూచాడో, ఏది కన్నాడో, ఏది తాకి అనుభవించాడో దాన్ని రాస్తూ వస్తున్నాడు ఆయన. దాన్ని ప్రత్యక్షపరుస్తూ వస్తా ఉన్నాడు. వ్యక్తిగత సాక్ష్యములో నుంచి ఈ అద్భుతమైన ఈ యొక్క పత్రికలో నుంచి ఈ విషయాలన్నీ కూడా మనకు బయలుపరచబడతా ఉన్నాయి. అంటే స్థిరపరచబడిన సువార్త
మన నుండి ఏమి ఆశిస్తుందంటే, మన శ్రద్ధాభక్తులను కలిగి మరి లోతైన అధ్యయనంలోకి వెళ్ళి మన అచంచలమైన విశ్వాసముతో ఈ వాక్యాలన్నీ మన హృదయంలో ముద్రించుకోవాలని ఈ మాటలు మనకి పదే పదే రాయబడుతున్నట్లుగా చూడగలము కదా. 6వ అధ్యాయంలో ముగ్గురు గురించి రాయబడింది, నీరు, రక్తము, ఆత్మని. 6వ వచనంలో రాయబడింది, 7వ వచనంలో రాయబడింది, మరలా 8వ వచనంలో కూడా మరి దాని గురించి స్థిరపరచబడతా ఉంది. అంటే చెప్పిన మాటనే, రాసిన మాటనే పదే పదే వాళ్ళు లిఖించారంటే అర్థమైందంటే అది ఖచ్చితంగా జరిగింది, అది వాస్తవమైనది, అది సత్యమైనదని వాళ్ళు ఖచ్చితంగా ఆ మాటలు రాసినట్లుగా మనము చూడగలము. అంటే అది ఎంతో ప్రాముఖ్యతతో కూడిందని, దాని ద్వారానే మనకు నిత్య జీవము లభిస్తుందని, అంటే స్వభావ రీత్యా మరి విశ్వాసానికి మరి అది ఎంతో లోతైన అనుభవంలోకి తోడుకొని వెళుతుందని మరి మనము అర్థం చేసుకోవచ్చు. పరలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు కూడా ముగ్గురున్నారు, అవునా కాదండి? ఈ భూమి మీద సాక్ష్యం ఇస్తే సరిపోదు గాని పరలోకంలో కూడా సాక్ష్యం పొందుకోవాలి. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు క్రీస్తుని అంగీకరించావా, ఒక దినాన క్రీస్తు దేవుని దూతల ఎదుట, దేవుని ఎదుట నిన్ను అంగీకరిస్తాడు. లేకుంటే అక్కడ నిన్ను యాక్సెప్ట్ చేయడానికి అవకాశమే లేదు. నిజంగా అసలు ఆ మాట ఎంత చక్కగా ప్రభు చెప్తాడంటే, ఈ భూమి మీద మనుష్య కుమారుని ఎవరు ఒప్పుకుంటారో వానిని పరలోకంలో వారిని ఒప్పుకుంటానని స్వయంగా ఆయనే చెప్పాడు. అంటే ఈ భూమి మీద బాహాటంగా యేసు నా రక్షకుడు అని మనం చెప్పకపోతే పరలోకంలో మనకు ప్రవేశం లేదు. పరలోకంలో ఆ సాక్ష్యం పొందుకునే ఆ కృప కూడా లేదు. అంటే ఈ ముగ్గురు, ఈ భూమి మీద ముగ్గురు కూడా కంటే కూడా పరలోకంలో తండ్రి, ఈ సృష్టికర్తకు మరి ఈ సృష్టికి మూలకర్త అయిన, ప్రణాళికకర్త అయిన ఆయనే ఆ వాక్యాన్ని పంపించాడు. ఆ వాక్యము సత్యాన్ని బయలుపరిచింది. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క ప్రణాళికను లోకానికి తెలియచేసి ఒప్పింప చేస్తాడు. ఈ ముగ్గురు ఒకరే, ఆయా కాలాల్లో వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కాలము, ఆయన మనలో తన కార్యాన్ని మరి జరిగిస్తా ఉన్నాడు. తండ్రి వాక్యము, పరిశుద్ధాత్మల యొక్క సాక్ష్యము ఒకే విషయాన్ని నిరూపిస్తున్నాయి. ఏంటా విషయము? యేసు క్రీస్తు దేవుని కుమారుడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన నిజమైన దేవుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ఆయనే నిజమైన దేవుడని రాసుంటది. తిమోతి పత్రికలో కూడా చూస్తే ఆయనే దేవుడని రాసుంటది. చాలా మంది పిచ్చి ప్రశ్నలు వేస్తారు, ఆయన కుమారుడు గాని దేవుడు ఎట్లా అయ్యాడంటే, నిజంగా ఆయన దేవుడని, ఆయన తండ్రితో పాటు ఈ సృష్టి కార్యంలో పాల్గొన్నాడని చాలా మందికి తెలియదండి. తండ్రిని, కుమారుని ఒప్పుకొనువాడే నిత్య జీవము కలవాడు. తండ్రి 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 అని తండ్రినే పట్టుకుంటున్నారు. యేసు 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 అనే యేసును పట్టుకుంటున్నారు. కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడే లేడని కొంతమంది బోధిస్తున్నారు. కాదు, వీరు ముగ్గురు కలిసి ఏకీభవించున్నారు. సృష్టి కార్యము జరిగినది మొదలుకొని ఈ ప్రపంచము నూతన ప్రపంచంగా, నూతన భూమిగా, నూతన సృష్టిగా చేయబడేంత వరకు కూడా వారు ముగ్గురు ఏకీభవించే ఉంటారు. అందుకే బైబిలు ఈ త్రిత్వ వాస్తవాన్ని బోధిస్తుందండి కదా. మనకెక్కడ బైబిల్లో త్రిత్వము అనే పదము లేదు, ట్రినిటీ అనే పదము బైబిల్లో ఎక్కడా డైరెక్ట్ గా లేదు. ఎక్కడ రాసినా మరి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు ఇదే మాటలు మనకు రాయబడి ఉంటాయి. 2 కొరింథీ మరి 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా మరి మన యొక్క పౌలు తన పత్రికలు ముగిస్తూ ఏమని రాస్తాడంటే, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయుండును గాక. ఆయన ఎవరి గురించో ఒక్కరి గురించే రాయొచ్చు కదా, రాయటం లేదు. ఆయన
ముగ్గురిని ఉదాహరిస్తున్నాడు. ముగ్గురు యొక్క కృప మీకు కావాలి. ముగ్గురు మీకు తోడుండాలి. తండ్రి ప్రేమ మీకు కావాలి. మరి యేసుక్రీస్తు కృప మీకు కావాలి. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడా మీకు కావాలి. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా మీ జీవితం పరిపూర్ణం కాదు. మీ క్రైస్తవత్వం పరిపూర్ణం కాదు. మీరు నిత్య జీవానికి వెళ్ళటానికి అవకాశమే లేదని మరి ఇక్కడ రాసినట్లుగా మనం చూడగలము. అంటే ఇది ప్రామాణికం కాకపోతే మరి కొత్త నిబంధన అంతటా త్రిత్వమైన దేవుడు మరి క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో ఇమిడి ఉన్నాడనే విషయము రాయబడి ఉండదండి. హల్లెలూయా. కనుక మనం గ్రహించాల్సింది ఏంటంటే ముగ్గురు ఏకీభవించున్నారు. అందుకే ఈ భూమి మీద మనము కూడా ఏకీభవించి జీవించాలి. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో రాయబడిన మాట, ఈ భూమి మీద మనము ఏకీభవించి మరి కలిసి జీవించుట ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఇద్దరు ఏకీభవించి మరి దేనినైనా వేడుకుంటే ఈ భూమి మీద ఎవరు వేడుకున్నా కూడా ఆ వేడుకున్న వారు మరి ఆ ఏది వారు బంధిస్తే పరలోకంలో బంధించబడుద్ది. మరి భూమి మీద విప్పితే విప్పబడుద్ది. 18 చూస్తే భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద పరలోకమందు కూడా మనకు అధికారం ఇవ్వబడిందండి. ప్రభు సర్వాధికారం పొందుకున్నాడు. ఇదిగో నాకు భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పాడు. అదే కృప విశ్వాసి అయిన మనకు కూడా ఇస్తున్నాడు. అది ఎప్పుడు ఆ పవర్ ఆపరేట్ అవుతుందంటే ఇద్దరు కలిసినప్పుడు మాత్రమే. ఏక మనసుతో ఇద్దరు కలిసి మరి కలిసిపోయినప్పుడు మాత్రమే ఆ యొక్క పవర్ ఆపరేట్ అవుతుంది. ఒక్కడు 1000 మందిని తరుముతాడు. ఇద్దరు 10,000 మందిని తరుముతాడంటే ద మల్టిప్లికేషన్, ద పవర్ మరి ఎట్టి విధంగా ఎక్స్‌పోజ్ అవుతుందో చూడండి. ఇద్దరు ఒక్కళ్ళకైతే 1000 మరి పవర్ అట, పవర్ శక్తి అట. ఇద్దరు కలిస్తే అది 10,000 శక్తిగా మార్చబడుతుందంట. అంటే ఇద్దరు కలిసి చేసే ప్రార్థన మరి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందండి. అవునా కాదా? భూమి మీద బంధిస్తే దుష్టుని కార్యాలు, దురాత్మ కార్యాలు, చీకటి కార్యాలు ఏదైతే మరి మరి ఆ యొక్క దుష్టుని ప్రణాళికకు సంబంధించిన కార్యాలు అవన్నిటిని మనము యేసు క్రీస్తు నామములో బంధిస్తే పరలోకంలో బంధించబడతాయి అంటే ఇక మనం ఇంకేమి చేయక్కర్లా. జస్ట్ కీప్ బిలీఫ్ అండ్ జస్ట్ ప్రే విత్ వన్ మైండ్ అండ్ వన్ అకార్డ్. ఏమవుద్ది? అది ఆటోమేటిక్ గా బంధించబడుద్దంట. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. అంటే ఇక్కడ రాయబడిన మాట ఎప్పుడు జరుగుద్ది అదంటే గనక 19వ వచనంలో, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకును. హల్లెలూయా. మొదటి సూత్రం, ఇద్దరు కలిసి చేసే ప్రార్థన ఎంతో ఫలభరితంగా ఉంటది. ఆ ఇద్దరు భార్యాభర్తలేనండి. ప్రపంచంలో అందరూ మరి ఏకీభవించాలని లేదు. భార్యాభర్తలు ఏకీభవిస్తే చాలు. అమ్మా నాన్నలు ఏకీభవిస్తే చాలు. తల్లిదండ్రులు బిడ్డలు ఏకీభవిస్తే చాలు. అదే ఒక పరలోకంగా చేయబడుద్ది. ఎందుకంటే ఆ నెక్స్ట్ వచనంలో అంటాడు, 20వ వచనంలో, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. అంటే ఇద్దరు భార్యాభర్తలు అనుకుంటే ముగ్గురు ఎవరిక్కడ? కుటుంబము, పిల్లలు. నా నామమున ముగ్గురు, ఇద్దరు భార్యాభర్తలు మరి ముగ్గురు పిల్లలు కూడా కలిసి నా నామమున కూడి ఉండి ప్రార్థన చేస్తారా? ఇక నేను వారి మధ్యనే ఉంటాను. వారి మధ్యనే సహవాసం చేస్తాను. వారి మధ్యనే నేను నివాసము చేస్తాను. వారి ప్రార్థనలు అంగీకరిస్తాను. వారి పక్షాన నేను అద్భుతాలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. అంటే ఒక్కరు చేసే ప్రార్థన ఓకే. మరి యాకోబు పోరాడాడు ప్రార్థనలో.
మరి రెజ్లింగ్ చేశాడు. ఓకే, ఆయన ప్రార్థన. ఇద్దరుగా చేసే ప్రార్థన, ముగ్గురుగా చేసే ప్రార్థన మనం చూచినట్లయితే నలుగురుగా చేసే ప్రార్థన. ఎవరది ఏకీభవించి నలుగురు చేశారు. మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? పరలోక మర్మాలే వారికి బయలుపరచబడినాయి. అవునా కాదా? అంటే ఏకీభవించుట అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా మనం ఇక్కడ చూడాలి. నలుగురు కలిసి అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. వారి ప్రాణాల మీదకి వచ్చేసింది. వాళ్ళు చంపాలని వాళ్ళు అనుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళు నలుగురు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు వారికి ఆ మర్మాలు దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. మరి ఆ కలభావము, ఆయనకి కళ తెలి మర్చిపోయాడు. కలభావం కావాలంటాడు. అసలు ఏమైనా సాధ్యమయ్యే పనేనా? కానీ అప్పుడు ఆయన మరి ఇంటికి పోయి దానియేలు ఫ్రెండ్స్ కి చెప్పాడంట. ఫ్రెండ్స్ కి చెప్తే మరి ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొందామని వారిని హెచ్చరించినప్పుడు వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 19వ వచనములో రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక వారి ప్రాణాలు తప్పించబడిని. మరి ఆ యొక్క దేశంలో ఉన్న అనేక మంది మరి అజ్ఞానులుగా పరిగణించబడుతున్నవారు, శాస్త్రులుగా పరిగణించబడుతున్నారు, మంత్రీలు, కల్దీలు, గారడీ విద్యలో చేసేవాళ్ళు, శకునగాండ్రు కదా, వీరందరి జీవితాలు కూడా మరి బతికి బట్టగట్టగలిగినాయి కదా. అందరినీ చంపేయాలని రాజాజ్ఞ ఉంటే వీళ్ళని చంపాలని కుట్ర చేశారంట. కానీ వీరు ఏకీభవించి ప్రార్థన చేయటం ద్వారా చూడండి, ఏకీభవించుట, తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్ముడు ఏకీభవించారు. నీరు, రక్తము, పరిశుద్ధాత్మ దేవుడు ఏకీభవించారు. అంటే ఏకీభావములో దేవుడు అద్భుతాల మీద అద్భుతాలు చేస్తా ఉన్నాడండి కదా. మరి ఇక మనము చూస్తే గనక ఇక అపోస్తల కార్యములు మరి అందరూ కలిసి ఒక చోట కూడి వచ్చారు. అక్కడ ఎంతమంది ఉన్నారంట? 120 మంది కూడి ఉన్నారంట. ఆ 120 మంది కలిసి ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. ఆ ప్రాంగణం అంతా కూడా మరి మరి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీదకి దిగి వచ్చింది. అక్కడ రాయబడిన మాట, వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అబ్బా చూడండి, అసలు వాళ్ళలో ఏక మనసు వచ్చేసిందంటండి. అసలు అది ఎంత సాధ్యమవుద్ది? మరి వాళ్ళందరూ కూడా మరి 120 మంది అసలు 10 దినాలు నాన్ స్టాప్ గా ప్రార్థన చేశారు. 40వ దినాన ప్రభు ఆరోహణమై వెళ్ళాడు. 50వ దినాన ఆ యొక్క పెంతెకోస్తు అనుభవంలోకి వారు వెళ్ళారు కదా. ఏకీభవించి మనం గనక ప్రార్థన చేయగలిగితే పరిస్థితులన్నీ తారుమారైపోతాయండి. వీరందరూ అక్కడ 120 మంది, ఆ 12 మంది శిష్యులతో పాటు కలిసి 120 మంది మరి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. అప్పుడు మరి ఏమైపోయిందండి? ఒక ఆత్మ అభిషేకము కుమ్మరించబడింది. హల్లెలూయా. కనుక ఈ కృప కొరకు మనం వేడుకుందాం. మన వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేద్దాము. రెండవదిగా భార్యాభర్తలుగా, ఇద్దరు వ్యక్తులుగా, ఇప్పుడు భర్తలు లేని వారు ఏం చేస్తారు? కాబట్టి ఇంకొకళ్ళు ఎవరినో ప్రేయర్ పార్ట్నర్ పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. తర్వాత ముగ్గురుగా కుటుంబంతో కలిసి మనం ప్రార్థన చేయాలి. నలుగురుగా ఫ్రెండ్స్, సహవాసం కలిగిన వారితో కలిసి మనం ప్రార్థన చేయాలి. ఇంకొకటి సంఘంగా మనం కూడి ప్రార్థన చేయాలి. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు. హల్లెలూయా. మనమందరము సంఘంగా, ఆయన శరీరంగా మనం ఏకీభవించి మనం ప్రార్థన చేశామా? అసలు మన ప్రార్థన శక్తి ముందు అసలు ఏ పాతాళము యొక్క మరి దాని ప్రభావము మన మీద, మన కుటుంబాల మీద, మన జీవితాల మీద పని చేయదండి. మన సంఘం ఎదుట, క్రీస్తు సంఘం ఎదుట, క్రీస్తు శరీరం ఎదుట, క్రీస్తు శరీరమై మనమందరం అవయవులమై మనం ఆయన సంఘంగా మనం చేయబట్టినప్పుడు ఆయన శరీరమే సంఘము, సంఘమే ఆయన శరీరం అని రాయబడింది. మనమందరం ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఏమవుద్దండి?
మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. హల్లెలూయా. కనుక ఏక మనసు మనకు కావాలి. దేనికైనా ఏకీభవించాలి. కుటుంబాల్లో కూడా కార్యాలు జరగాలంటే విభేదాలుంటే కార్యాలు జరగవండి. మరి సెపరేషన్ స్పిరిట్ ఉంటే కార్యాలు జరగవు. క్వారల్ స్పిరిట్ ఉంటే కార్యాలు జరగవు. అవునా కాదా? మరి ఎవరికి వారు మరిలాగా ఉంటే కార్యాలు జరగవు. కానీ ఏ చిన్న విషయమైనా గూడా సమ్మతించి ఏకీభవించినప్పుడు మాత్రమే కార్యాలు జరుగుతాయి గనక అందరూ సమ్మతిలోకొద్దాం. కుటుంబంలో ఉన్న వారందరూ గూడా ఒక సమ్మతి గల హృదయంలోకొద్దాం. సంఘంలో ఉన్న వారందరూ గూడా సమ్మతి కలిగిన హృదయంలోకొద్దాం. సంఘం అంటే ఎవరు? మనందరం కుటుంబాలుగా అక్కడ సంఘంలో కూడుకుంటేనే, మనమందరం కలిస్తేనే సంఘం అయింది గనక, ఈ సంఘము మరి మరి ఆ యొక్క దురాత్మ చీకటి కార్యాలన్నీ లైవ్ చేసే శక్తి కావాలంటే మనమందరము కూడా ఏక మనసులోకి రావాలి. అదే ఇక్కడ మనకి ఈ దినము నేర్పించబడతా ఉన్నది. ఏమని? నీరు మరి రక్తము పరిశుద్ధాత్మ ఏకీభవించున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ ఏకీభవించి ఉన్నారు. మరి సాక్ష్యం ఇస్తున్నారు. నీవు నేను ఏకీభవించి ఉన్నామా? మనము కూడా ఈ లోకంలో సాక్షులుగా ఉంటాం. ఏమయ్యారు ఆది అపోస్తలు? ఏమయ్యారు? వారిక భూమి దిగంతముల వరకు సాక్షులై ఉన్నారు. ప్రభు వాళ్ళకి అదే చెప్పారు. మీరు గనుక ఇట్టి విధంగా మరి యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు కనిపెట్టుకుంటే మీరు ఏమవుతారంటే, మీరు శక్తి నొందుతారు. అంతేకాదు, యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతల వరకును నాకు సాక్షులై ఉంటారు. ఏ విధంగా మరి ఇక్కడ సాక్ష్యం పలకబడిందో అదే సాక్ష్యము నీ ద్వారా నా ద్వారా కూడా పలకబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనన్నాడు గనక ఆ ఏకీభావంలోకి వద్దాం. ఏక మనసులోకి వద్దాం. మనలో ఉన్న ఆ వ్యతిరేకతలన్నీ కూడా తీసివేసుకుందాం. మరి ఎదుటి వారి మీద నా ఇష్టాలన్నీ తీసివేసుకుందాం. ఏక మనసులోకి వచ్చినప్పుడు నిశ్చయంగా దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తాడు. కార్యం జరగాలంటే ఒకటే సూత్రం అండి. మన హృదయం మారిపోవాలి. దేవుడు మరి ఆ యొక్క ఆయన ప్రభావం ఎప్పుడు ఒకే రీతిగా ఉంటది. మనమే మన హృదయాల్లో తేడాల ద్వారానే అనేకమైన పొందుకోలేం. కనుక సమ్మతి కలిగిన హృదయముతో ఎదుటి వారితో ఏకీభవించే ఆ హృదయంలోకి మనమొద్దాము. అప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మన జీవితంలో జరుగుతాయి. అటువంటి వాటనన్నిటినీ పొందుకోవటానికి దేవుడు తన స్వభావాన్ని, ఆ ఏకమైన స్వభావాన్ని మనందరికీ ఒక్కొక్కరికి అనుగ్రహింప చేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక.